లోనే ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి చాలా ఆశ ఉండేది దేవుని పరిచర్య చేయాలి అని. 5th క్లాస్ ఉంటే ఏమర్థమవుతుందండి? జస్ట్ 5th క్లాస్ చదివే పిల్లలకి యేసయ్య అంటే సండే స్కూల్, వాక్యం అంతే. సో నేను ఇలాంటి వివిఎస్కి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఒక పాట ద్వారా నా మనసుని పట్టుకున్నాను. అయితే దేవుని పిలుపుని బట్టి ఎవరేమడిగినా నేను ఏం చెప్పేదాన్ని, పెద్దగైతే నువ్వేమవుతావు అంటే సండే స్కూల్ టీచర్ అవుతాను అని చెప్తాను. నాకంటూ ఒక గోల్ ఏం లేదు. బట్ ఏంటంటే దేవుడిచ్చిన గొప్ప కృప ద్వారా హిందీ పండిట్ చేశాము. పాస్టర్ గారు నేను ఇద్దరం హిందీ పండిట్, ఆయన MBA నేను BA. టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. 5 years టీచర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. బట్ ఆ పరిచర్య కంటే దేవుడిచ్చిన పర్మనెంట్ జాబ్ గొప్పది. ఆమె సో దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఇలా నడిపించాడు. అలా జరుగుతున్న క్రమంలో ఏమైందంటే నేను సండే స్కూల్ పరిచర్య చేయాలి, ఎలా ప్రభావాన్ని పరిచర్య చూపించాను. బట్ నేను ఎలా చేయాలి, ఎలా ముందు కొనసాగాలి. మా ఇంట్లో మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్. మా అమ్మ ఏమని చెప్పేది, దేవుని పరిచయం అంటే తమాషనా, చాలా మనం సమర్పించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి దేవుని అందు. కానీ మనకంటూ దేవుడు అర్హత ఇవ్వాలి, ఆ పిలుపుని తగినట్టుగా మనం నడుచుకోవాలన్నప్పుడు చాలా భయపడేదాన్ని నేను. అవును కదా ప్రభువా, నాకంటూ బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు, పిల్లలు పరిచర్య చేయాలని నాకు ఇష్టం అన్నప్పుడు దేవుడు నా మ్యారేజ్ ద్వారా దేవుడి సేవ పిలిపించినాడు. ఆమె నేను దేవుడి సముఖంలో దేవుని సేవ చేయాలని కోరుకోలేదు, కానీ మంచి దైవదాసుడు అయితే చాలనుకున్నా. సేవకుడు కావాలని ప్రార్థన చేయలేదండి, దైవదాసుడు అయితే చాలనుకున్నాను. దేవుడు మహాకృపను బట్టి మన దేవుడు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. ఆమె సో నాకు 3 క్వాలిటీస్ అడిగాను. నాకు రాయలసీమ అబ్బాయి వద్దు, కోస్తాంధ్ర అబ్బాయి కావాలి. సెకండ్ వన్, అంత చదువుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా చదువుకున్నా పర్లేదు, లోక జ్ఞానం ఉంటే చాలు. దైవజనుడు కావాలని లేదు ప్రభా, దైవదాసుడు, నీ పరిచయం పట్ల ఆసక్తి కలిగిన ఒక మంచి వ్యక్తి నా జీవితంలో, నా జీవిత భాగస్వామిగా దయచేయని చెప్పి ప్రార్థన చేసినప్పుడు 3 in 1గా దేవుడు పాస్టర్ గారు నా జీవితానికి జీవిత భాగస్వామిగా చేశాడు. ఆ టైంలో దేవుడు నన్ను సేవకు పిలిచిన పిలిపెట్టి యెషయా 43:1 భయపడకము పేరు పెట్టి పిలిచినాను నీవు నా సొత్తు. అందరూ చెప్తారు పాస్టర్ వాళ్ళు, అంకుల్ వాళ్ళు దేవుడిని సేవకు పిలుస్తున్నారని. బట్ ఎలా నెరవేరుస్తావు ప్రభు అన్నప్పుడు దేవుడు చిన్నపిల్లల పరిచయం నేను ఇస్తున్నాను, దేవుడిచ్చిన విజన్ నాకు. బట్ దేవుడి గొప్ప కృపను బట్టి నేను ఎటువంటి ట్రైనింగ్స్ చేయకపోయినా దేవుని దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఈరోజు మీ ముందు ఇలా సాక్షిగా నిలబెట్టాడు. నాకు ఇచ్చిన గర్భఫలం కూడా గొప్ప సాక్ష్యం. ఈ అమ్మాయి పుట్టక ముందు, బేబీ పుట్టక ముందు నేను 8th monthలో ఒక బేబీ బాయ్ని లాస్ అవ్వడం జరిగింది. నా కడుపులో బిడ్డ చనిపోయాడు. చనిపోయి 1 week అలానే ఉన్నాను నేను. కానీ దేవుని కృపను బట్టి నాకు ఎటువంటి హాని కలగకుండా నార్మల్ డెలివరీ ద్వారా ఆ బేబీ తీసేశారు. ఆమె అయిన తర్వాత డాక్టర్ 6 monthsకి ప్లాన్ చేసుకోమన్నారు. మేము 1 year వరకు ఆగుదాం అనుకున్నాం. కానీ దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చేవాడు, మాట తప్పని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఒక మాట అడిగా, ఇంకెప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోను. యేసయ్య నువ్వు ఇచ్చిన జ్ఞానంతో వైద్యులు వైద్యం చేస్తారు, నువ్వే ఇవ్వాలి, నువ్వు ఇస్తేనే నేను తీసుకుంటా. ఏ హాస్పిటల్ చుట్టూ తిరగను. నాలో అబ్నార్మల్గా ఉన్న ఏ హార్మోన్ అయినా కూడా యేసు నామములో నార్మల్గా మారును కాక. నాలాంటి పరిస్థితి ఎంతమంది స్త్రీలు అనుభవిస్తున్నారు, ఫేస్ చేస్తున్నారు, వారందరికీ గర్భఫలం దయచే ప్రభా అని ఒకసారి ప్రార్థన చేశాను. అంతే, జస్ట్ ఇలా బండ్లు వెళ్తున్న పరిచర్యకి అలా అడిగాను. నెక్స్ట్ సండే రోజు నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఆమె అదే సండే రోజు November 13th నాకు బేబీని ఇచ్చాడు. అయితే దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో అడుగు వాటన్నిటిని నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహింపబడను. అయితే నేను సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్లో బెలూన్ మీద నాకు దేవుడు పాపనిస్తాడు, ఆ పాప పేరు నేను ముద్దుగా ప్రిన్సీ అని పెట్టుకుంటాను అనుకున్నాను. ఆ బెలూన్ మీద అలానే రాశాను, దేవుడు అలానే పాపనిచ్చాడు. ఒక యాక్టివిటీలో రాసిన బెలూన్ మీద
నా విశ్వాసాన్ని దేవుడు చూశాడు. దేవుడు ఆమె బెల్లం మృతం అయిపోవచ్చు, కానీ నా విశ్వాసం దేవుడు చూశాడు. నా జీవితంలో ఇంత చేశాడంటే మనం విశ్వాసంతో, మీరు చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, బ్రదర్స్ ఉన్నారు, నాది చాలా చిన్న సాక్ష్యం. బట్ దేవుని నామాన్ని రుచి చూసి ఆయన ఎంత విశ్వాసం ఉంచి మన ఆత్మ ఆయనలో ఏకమే అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి అనుగ్రహించే దేవుడు. బట్ దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనకిచ్చిన సమయాన్ని, మనం ఆయనకిచ్చే సమయాన్ని కాపాడుకుంటూ వెళ్ళినప్పుడు, ఏసైకు మనకున్న రిలేషన్ కాపాడుకుంటూ వెళ్ళినప్పుడు, జీసస్ని లవ్ చేసినప్పుడు అవన్నీ మనకు అలా ఏం అడగకముందు అలా పెట్టేస్తాడు ఏసై మన ముందు. ఆమె కాబట్టి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఈ విధంగా సజీవురాలుగా దేవుడు నన్ను మీ ముందు ఉంచాడు. కుటుంబంతో కలిసి మా పరిచయ కొరకు మీరందరూ ప్రార్థించండి. ఇంకా మంచిగా ఆత్మల భారం కలిగి సేవ్ చేయాలి. చాలా మినిస్ట్రీస్ తరఫున కాల్స్ వస్తున్నాయి. నాకు ఒక ఇంటర్వ్యూ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తరఫున. సండే స్కూల్ టీచర్స్ టాపర్లు నేనున్నా. ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్ పూర్తయింది, ఇంకా సెకండ్ థర్డ్ ఉంది. సో అందరూ నా కోసం ప్రార్థించండి. ఇంటర్వ్యూ వరకు మా పరిచయ కొరకు ప్రార్థించండి. ప్రిన్సి నిజమైన పేరు శ్రేష్ఠాన్విక. అమ్మాయిని దేవుడికి ప్రతిష్ఠించాము మేము. సో తను కూడా గొప్ప దైవజనురాలు కావాలి, అవుతుంది ఆమె. సో తన కోసం కూడా ప్రార్థించండి, మా పరిచయం కోసం ప్రార్థించండి. ఈ కొద్ది సాక్షిని దేవుడు దీవించింది. ఆమె